ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత అనంత్ రెడ్డి గారి నాయకత్వం बीड़ी मजदूर संघ जिंदाबाद बीड़ी मजदूर संघ जिंदाबाद కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఈరోజు ప్రపంచ కార్మికులు తమ హక్కులను సాధించుకున్నటువంటి మేడే మొదటి తేదీ నాడు ప్రపంచవ్యాప్తంగా ఆ రోజు జరిగినటువంటి పోరాటంలో హక్కుల సాధన సాధించుకున్నటువంటి పండుగగా మనమందరం చేసుకుంటున్నటువంటి తరుణంలో నిజామాబాద్ బీడీ మజ్దూర్ సంఘ్ గొప్ప చరిత్ర ఉంది. నిజామాబాద్ నగరంలో 68 సంవత్సరాల క్రితం బీడీ కార్మికుల వేతనాల కొరకు పోరాటం మొదలై 6 అణాల కూలి నుండి ఈరోజు 261 రూపాయ వేతనంగా వస్తున్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆనాటి కార్మిక నాయకులు బీడీ మజ్దూర్ సంఘ్ వ్యవస్థాపకులు కీర్తిశేషులు అనంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ సంఘం ఏర్పడి సంఘం సంఘటితంగా తమ హక్కుల పోరాటంలో ఇతర సంఘాలతో ఐక్యంగా సమైక్యంగా ఈ జిల్లాలో నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్కు సంబంధించినటువంటి దాదాపు 7 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వాలు ఏదైనా కార్మికులకు రావాల్సినటువంటి హక్కుల కొరకు మొట్టమొదట ఉన్నటువంటి సంఘం బీడీ మజ్దూర్ సంఘం అనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ ఈరోజు తమ దైనందిన జీవితంలో కార్మికులు ఒక దిక్కు పెరుగుతున్నటువంటి నిత్యావసర సరుకుల వస్తువుల యొక్క రేట్లతో వాళ్ళు ఈరోజు 261 రూపాయల కూలీతో చాలని అంశంలో సరిపెట్టుకుంటున్నటువంటి విషయాన్ని మనమందరం గ్రహిస్తూ ఉన్నాం. కానీ మేడే రోజు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనుకోండి, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో వర్దీ బీడీ పేరిట అనేకమైనటువంటి యాజమాన్యాలు దాన్ని కార్మికుల హక్కులు కార్మికుల యొక్క వాళ్ళ యొక్క రావాల్సినటువంటి వేతనాలను తగ్గించుకుంటూ వర్దీ బీడీ పేరిట నడిపిస్తున్నటువంటి విషయం. ముఖ్యంగా మేడే రోజు మేము ప్రభుత్వ యంత్రాంగాన్ని కార్మికుల యొక్క సంక్షేమాన్ని కోరేటటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను కోరుతా ఉన్నాం. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ వేతన సవరణ యొక్క ఈ అంశంలో మేమంతా పోరాటం చేశాము. రేపు రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకొస్తూ వేతన సవరణ చట్టం ద్వారా కార్మికుల హక్కులను సాధించడానికి ప్రయత్నం చేస్తామనేటువంటి మాట ఈ మేడే రోజు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాలు ఏవైతే ప్రజలకు అందిస్తూ ఉన్నామో దాంట్లో ముఖ్యంగా ఒక దిక్కు ఉపాధి హామీ కూలీలను ప్రభుత్వం వాళ్లకు వేతనాలు ఇస్తూ పని కల్పిస్తూ చేస్తున్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రభుత్వానికి మా సూచన
ఎక్కువ శాతం బీడీ కార్మికులు బీడీలు తమ ఇంటి వద్దనే తయారు చేసి యజమానులకు అప్పచెప్తారు, లేక కార్ఖానలు తయారు చేసి యజమానులకు అప్పచెప్తారు. కాబట్టి బీడీ కార్మికులకు ప్రభుత్వ పరంగా రేపు ఏదైతే ఇళ్ళ స్థలాలు కానీ ఇల్లు కానీ ఇస్తున్నటువంటి విషయంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుతా ఉన్నాం. ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ మాకు పర్సెంటేజ్ కోటా కేటాయించాలని. ఎందుకంటే బీడీ కార్మికులందరూ స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి తమ కుటుంబాలు ఏవైతే ఇక్కడ ఉంటున్నాయో పట్టణంలో కానీ పల్లెల్లో కానీ వాళ్లకు ఇళ్ళ కొరకు ప్రత్యేకంగా పర్సెంటేజ్ కోటాగా ఇవ్వాలనేటువంటి మాట మీ ద్వారా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా వాళ్ళకు పెన్షన్ విషయంలో ఏదైతే ఈరోజు 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారో దాన్ని మనము ఇంతకుముందు గతంలో కూడా ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేశాం. 1000 రూపాయల పెన్షన్ను 3000 రూపాయలకు పెంచాలనేటువంటి విషయాన్ని మీ ద్వారా ఈ మేడే రోజు కోరుతా ఉన్నాం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా సంబంధిత మంత్రుల దృష్టికి, క్యాబినెట్ దృష్టికి తీసుకువెళ్తాం. తప్పకుండా మా బీడీ కార్మికుల హక్కుల కొరకు బీడీ మజ్దూర్ సంఘ్ పోరాటం చేస్తుంది. పోరాటం చేసి దీన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, నాతో పాటు ఈరోజు ముఖ్యంగా నిజామాబాద్ బార్ అసోసియేషన్కు అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మా బీడీ మజ్దూర్ సంఘ్ ఉపాధ్యక్షులు సాయిరెడ్డి గారు, అదేవిధంగా మా ప్రధాన కార్యదర్శి స్వామి గారు, మరో ఉపాధ్యక్షురాయలు సోదరిమణి తారా గారు, అదేవిధంగా రాజన్న గారు, మాతో పాటు విచ్చేసినటువంటి విజయపాల్ రెడ్డి గారు, మేమందరం బీడీ కార్మికుల పక్షాన బీడీ కార్మికులకు హృదయపూర్వకంగా మరి ఒకసారి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి ఏ అంశాన్నైనా మేము పోరాటి మీకు ఇప్పిస్తామనేటువంటి మాట తెలియజేస్తూ, మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.